Good afternoon, sir. Respected leaders అందరికీ. My name is Shravanti. I am studying BSc Nursing third year from Government College of Nursing పాలేరు. ఫస్ట్ ముందుగా మాకు ఇంత మంచి కళాశాల ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. నా హృదయపూర్వక నమస్కారాలు సార్. అంత మంచి కళాశాల ఇచ్చి ఇన్ని మంచి వసతులు ఇచ్చి మా కోసం మీరు ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఈ విషయంలో మేము చాలా మీకు రుణపడి ఉంటాం సార్ జీవితాంతం. ఇంత మంచి ఆపర్చునిటీస్ ఇచ్చి మా కోసం మీరు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఇక్కడి వరకు వచ్చినందుకు మేము భవిష్యత్తులో చాలా సమాజానికి ఆరోగ్య సేవ చేస్తామని ఈ సభాముఖంగా అందరం ప్రమాణం చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మీ నాయకత్వంలో మా మీ ఫ్రెండ్స్ అందరు ఒప్పుకున్నట్టేనా? ఒప్పుకున్నాం సార్. మరి గట్టిగా చప్పట్లే కొట్టట్లేదు నువ్వు చెప్పిందంటే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ దిస్ వాల్యుబుల్ ఆపర్చునిటీస్ ఫర్. గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, ఇన్ఛార్జి మంత్రి గారికి, ఉత్తమన్నకి, అధికారులు, నర్సింగ్ స్టూడెంట్స్, మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలా సంతోషం. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మంత్రి, ఉప ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈ పాలేరు నియోజకవర్గంలోని ఈ నర్సు కాలేజెస్తో పాటు హాస్టల్ను కూడా అద్భుతంగా లేటెస్ట్ టెక్నాలజీతో, లేటెస్ట్ ఫుల్ ఫెసిలిటీస్తో నిర్మించడం జరిగింది. ఈ నియోజకవర్గ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నర్సింగ్ కళాశాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులు వాకిటి శ్రీహరి గారు, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీ అభిమాన నాయకుడు స్థానిక శాసనసభ్యులు రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, నర్సింగ్ కళాశాల విద్యార్థులకు, మీ టీచింగ్ స్టాఫ్కు అందరికి కూడా నూతన భవన ప్రారంభోత్సవ శుభాకాంక్షలు.